విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీటీసీ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనపై విసిగి వేసారిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల ఎదుట గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగి వేసారిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా ప్రదర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఈ సంఘటన జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా రమణ విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఉపాధ్యాయులతో కలిసి చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. గతంలో మంచి క్రమశిక్షణతో మంచి పేరు సంపాదించిన స్కూల్ పరువు పోతోందని ఆవేదనతో పాఠశాలకు రాని విద్యార్థుల ఇంటి వద్దకు ఉపాధ్యాయులను పంపించి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో దుస్తులు ధరించి చదువు రాకున్నా పర్వాలేదు మంచి క్రమశిక్షణ వచ్చే విధంగా అనేక ప్రయత్నాలు చేశారు. కానీ విద్యార్థుల తీరులో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో గుంజీలు తీశారు. విద్యార్థులలో మార్పు రాకపోవడానికి ఉపాధ్యాయులు తప్పు ఏమైనా ఉంటే చెప్పండి అంటూ అందుకు శిక్షగా ప్రార్థనా సమయంలో విద్యార్థుల ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీయడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల తీరులో మార్పు రావాలని తనకు తాను శిక్షించుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు చింతా రమణ చెప్పుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజి లేనా మీకు అందరికి కూడా? మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దెలో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.